అందశ్రీకి కన్నీటి వీడుకోలు లాలాపేట నుంచి గట్కేసర్ వరకు సాగిన అంత్యయాత్ర నిన్న చూసినాం, మనం లైవ్ కూడా పెట్టినాం. రేవంత్ రెడ్డి ఈ అందశ్రీ యొక్క భౌతిక గాయాన్ని నిన్న తన భుజాల మీద కూడా మోసిండు, మోసిండు. అంటే ఇద్దరికి ఒక అనుబంధం ఉంది, రేవంత్ రెడ్డికి అందశ్రీకి. ఏం అనుబంధం అన్నప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఈ కవులు కళాకారులు మేధావి వర్గాన్ని తన వైపు మలుచుకోవడానికి రేవంత్ రెడ్డి అందశ్రీతోటి ఒక ఇంటర్వ్యూ చేసిండు. ఆ ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా నష్టపోయింది, ఒక ప్రయోజనాలు చేకూరాలంటే లాభపడాలంటే ఏం చేయాలి, ఎట్లా తొక్కివేయబడింది తెలంగాణ, కవులు కళాకారులు ఎట్లా ఇబ్బంది పడ్డరు, అంతా కూడా ఒక ఇంటర్వ్యూ రూపంలో చాలా మంది మేధావులను ఆకర్షించింది ఆ ఇంటర్వ్యూ. సో అట్లా బంధం ఏర్పడింది. బీఆర్ఎస్ గోరెడ్డి వెంకన్నను కొంచెం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను బీఆర్ఎస్ వైపు కవులు కళాకారులను తిప్పుకునే ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందశ్రీని, అంటే గోరెడ్డి వెంకన్నను పక్క పెట్టేసి అందశ్రీని లేపి, అందశ్రీని ద్వారా ఈ కవులు కళాకారుల సమాజాన్ని, మేధావుల వర్గ సమాజాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. ఎమ్మెల్సీ ఏదో ఇస్తా కూడా తీసుకోలేదంట అందశ్రీ. అంటే ఆయన ఈ పదవులకు అన్నిటికీ దూరమే ఉన్నాడు, అధికారానికి పదవులకు అన్నిటికీ దూరంగానే ఉన్నాడు. ఆయన ఏది తీసుకోలే. ఒక్కొక్క మేస్త్రి, తాపి మేస్త్రి కానుండి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని చర్చించి రాష్ట్ర ప్రయోజనాల మీద చర్చించే స్థాయికి ఎదిగిండు. అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గొంతులు తనని గుర్తు చేసుకునే విధంగా జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని రచించే స్థాయికి ఎదిగిండంటే చాలా గ్రేట్ ఆయన. సో మొత్తం మీద అందశ్రీ ఆయన కవిత్వం అంటే నాకు కూడా వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆయన మాటలు బుల్లెట్ల లాగుంటాయి, మనసులో ఏం పెట్టుకోకుండా ఓపెన్గా మాట్లాడతాడు. అట్లాంటి అందశ్రీ దూరం కావడం చాలా విచారకరమే. మొత్తం మీద రేవంత్ రెడ్డికి అందశ్రీకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నిన్న వచ్చి పాడే మోసి అంత్యక్రియలు అయ్యేదాకా ఉన్నాడు. ప్రభుత్వ లాంఛనాలతో జరిపించిండు రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఆయన రుణాన్ని తీర్చుకున్నట్టే రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి వచ్చి పాడే మోసినట్టు చాలా గ్రేట్. రైట్, ఇంకొకటి చూద్దాం.